ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము అనుసంధానము చేయబడిన కొన్ని వచనాల్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్య భాగములో విశ్వాసముతో కూడిన మన యొక్క పని, దీని గురించి కొద్దిసేపు ధ్యానం చేయటానికి ప్రభు సహాయం చేయనుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, విశ్వాస సహితముగను వెంబడించుడి యేసుని, విశ్వాస సహితముగను వెంబడించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవాక్యము చేబూని, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను వెంబడించుడి యేసుని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామనందు విశ్వాసముంచిన మనము ఆయన నామమును విశ్వాసముతో మనము ఆయనతో కూడా వెంబడించాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. పవిత్ర హృదయముతో ఆ ప్రభు నామాన్ని మనము విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన అడుగు జాడల్లో వెంబడించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాక్యంలో ఎంత జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రభు మనతో అంత తేటగా మాట్లాడతాడు. విశ్వాసముతో కూడిన మీ పని. సాధారణంగా ప్రభువుని నామమును విశ్వాసం ఉంచిన వారు, నమ్ముకున్నవారు, వారు ఏం చేస్తున్నారు? ఆయనని నమ్మి ఉన్నాము అని వారు ఒక నమ్మకం కలిగి ఉంటారు. అయితే విశ్వాసముతో కూడిన పని కనబడదు. అది వేరే వేరే రీతులుగా వారు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి పని విషయములో పట్టుదల కలిగి ఉండలేరు. విశ్వాసి విశ్వాసములో నాటుకొని ఉండి దానితో కూడా పని చేయాలి. దేవుని పని పూనాలి, కొనసాగించాలి. ప్రేమతో కూడిన ప్రయాస కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిచర్య పక్షంగా, దేవుని సేవించుట పక్షంగా, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించి కొంతమంది ఆరని అగ్ని నుంచి తప్పించబడుటకు నీ వంతు కృషి చేయుట అనేది ప్రయాసతో కూడింది. అది ప్రేమతో కూడినది. అది పని చేయుటలో నిమగ్నమైన విశ్వాసముతో కూడిన పనితీరు. కాబట్టి ఎవరైతే ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు విశ్వాసముతో కూడిన పనిని చేపట్టి కొనసాగించాలి. ఆ పని ప్రేమతో చేయాలి, సమర్పణతో చేయాలి, కమిట్ చేసుకోవాలి అనగా సమర్పించుకోవాలి.
అది ప్రయాసతో కూడినదై ఉండాలి. అలాగా యేసుక్రీస్తు ప్రభువునందు నీవు కార్యము చేస్తూ కొనసాగించుచూ ఉన్నప్పుడు అది యేసుక్రీస్తు ప్రభువునందు మనకు నిరీక్షణ ఇస్తుంది. నాకు రిజల్ట్ ఉంటుంది. నేను చేసే పనికి ఖచ్చితంగా కొంతమంది ప్రభు వైపు తిరుగుతారు. వారు ప్రభు నామమున అంగీకరించి శిక్ష నుంచి వారు తప్పించబడతారు అన్న ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటుంది. కాబట్టి ఓర్పు ఆ యొక్క పనిని కొనసాగిస్తుంది. ఇలాంటి యొక్క అనుభవము తెస్సలోనియ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉన్నదట. కాబట్టి వారి ఈ క్రియను బట్టి పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రార్థనలయందు, అనగా పౌలు తిమోతి ప్రార్థనలయందు ఈ తెస్సలోనియలో ఉన్న విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. విజ్ఞాపన వారి నిమిత్తమై వారి విశ్వాసము బలము కలదై ఇంకా పనిలో సాగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు. We give thanks to God always for you all, making mention of you in our prayers. They were praying continuously, ceaselessly, for their faithful work. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? పౌలు భక్తుడు. పౌలు ఎవరు? తెస్సలోనియలో ఉన్న విశ్వాసులకు ఏమవుతాడు అనగా ఆత్మీయ తండ్రి. వారి ఆత్మల్ని ప్రభు వద్దకు నడిపించినవాడు, సత్యములో వారిని కట్టినవాడు. అందువలన ఈ యొక్క ఆత్మీయ తండ్రికి సంతోషం కలిగి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాడు. ఎంత సంతోషమండి! ఆత్మీయ బిడ్డలు దేవుని యొక్క విశ్వాసములో, దేవుని పనిలో, కార్యదీక్షలో కొనసాగుతూ పరలోక రాజ్య వ్యాప్తికై, స్థాపనకై ప్రయత్నము చేస్తూ ఉన్నారని ఎరిగి ఎంతో సంతోషిస్తారు ఆత్మీయ తల్లిదండ్రులు. అంతే మాత్రమే కాక దేవునికి వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇది ఆత్మీయ బిడ్డలు వారిని కనిన ఆత్మీయ జీవితములు పోషించిన తల్లిదండ్రులకు అంతటి సంతోషము కలగజేయాలి. అట్టి విధంగా మన దేవునికి కూడా సంతోషము కలగజేయాలి. Your work of faith and labor, of love and patience of hope in our Lord Jesus Christ, in the sight of God as our Father. మీరు విశ్వాసంతో కూడిన పని చేసినందుకు మీ పని ఎంతో ఓపికతోనూ నిరీక్షణతోనూ మన ప్రభువైన యేసునందు ఉంచిన నమ్మకముతో మీరు కొనసాగించుచూ ఉన్నారు. అందును బట్టి మీ కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన యందు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను అని తన ఆత్మీయ బిడ్డలకు పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా 1 తెస్సలోనికైలు 1:4 ఏలయనగా వీరు దేవుని వలన ప్రేమించబడినవారు. దేవుడే ప్రేమిస్తూ ఉన్నాడు వీరిని. దేవుడే వీరిని ఆ విధంగా బలపరుస్తూ ఉన్నాడు, ఆ విధంగా నడిపించుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. వీరెవరట? పౌలు భక్తుడు ఏర్పాటు చేసుకోలేదు, తిమోతి కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఈ పని కొరకు, ఈ పరిచర్య కొరకు
ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుని వలన ఏర్పాటు చేయి, ఆ దేవుని వలన ప్రేమించబడిన వారు మరియు మీరు ఏర్పాటు చేయబడిన సంగతి. ఎందువలన ఏర్పాటు చేయబడ్డారు? సువార్తను విని విశ్వసించి దానిని అంగీకరించుకున్నవా నందువలన వారి యొక్క ఆత్మీయ జీవితమును అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుట వలన, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించుట వలన, మా సువార్త మాటతో మాత్రం కాదు, మేము ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణమైన నిశ్చయతతో మీరు ఖచ్చితంగా మార్పు చెందుతారు, మీరు ప్రభువును విశ్వసిస్తారు అన్న ధైర్యంతో, విశ్వాసముతో, ఆ పట్టుదలతో, నిశ్చయతతో మీ యొద్దకు వచ్చి ఉన్నాం. అది మీకు తెలుసు కదా అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పరిచర్యలో ఉన్నవారు ఎక్కడికైనా పరిచర్యకు వెళ్ళినప్పుడు మొట్టమొదట మనకు అక్కడ దేవుడు కార్యం చేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. అక్కడ తప్పనిసరిగా వారితో ప్రభు మాట్లాడతాడు అన్న విశ్వాసము, నిశ్చయత కలిగి ఉండాలి. ముందుగా ప్రార్థన చేసి సిద్ధపాటుతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో, శక్తితో మనం అక్కడ కాలు పెట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు గొప్ప ఆనందం కలుగుతుంది. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి వలన, దేవుని యొక్క వాక్యపు వెలుగులో వారు క్రీస్తు ప్రభు నామమును అంగీకరిస్తారు. మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. తెస్సలోనిలో ఉన్న ఆ ప్రజలు ప్రభు యొక్క సువార్తను విన్నారు. ప్రభు యొక్క సువార్త విని విశ్వసించి, వారు విశ్వసించడమే కాదు కానీ ఆ విశ్వాసముతో కూడిన పనిని పౌలు భక్తుని వలె సువార్త పరిచర్యలో పని మొదలుపెట్టారు. కాబట్టి వారు తోటి పనివారైపోయి ఉన్నారు. ఎవరికి? పౌలు భక్తునికి. మమ్మును పోలి యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటూ ఉన్న విశ్వాసులుగా ఉన్నారు. ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప అనుభవం. హల్లెలూయా. You became followers of us and followers of Jesus Christ, having received the word in much affliction. మీరు బహుశ్రమల్లో ఉన్నారు, భయంకరమైన వేదనలో ఉన్నారు, ప్రజల వలన ఉపద్రవంలో ఉన్నారు. అలాంటి సమయంలో మీరు సువార్తను అంగీకరించారు. అంగీకరించినందువలన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందము మీకు నింపబడింది. కాబట్టి ఈ సంగతి మాకెలా తెలిసింది అని పౌలు భక్తుడు తిమోతి రాస్తున్నారంటే, మేము మాసిదోనియాకు వెళ్ళినప్పుడు అకయలో ఉన్న విశ్వాసులు అందరికీ మాదిరి అయితిరి. ఈ యొక్క తెస్సలోనిలో ఉన్న విశ్వాసుల గూర్చి వారు, అకయలో ఉన్నవారు మాతో చెబుతూ ఉన్నారు, అక్కడ మీరు మాదిరిగా ఉన్నారు. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. మీ వద్ద నుండి పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు అకయలోను మాసిదోనియాలోను వెళ్ళి చెప్పడమే కాదు, ఇంకా చెప్పలేదు. ఎవరు వెళ్ళారు? విశ్వాసులే ముందు వెళ్ళారు. తెస్సలోనిలో ఉన్న విశ్వాసులే ముందు వెళ్ళి ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క వాక్యమును, వారి సాక్ష్యమును మాసిదోనియాలో వారు మ్రోగించి ఉన్నారు. మ్రోగించడం అంటే గంట పట్టుకొని కొట్టడం కాదు, నోరు తెరిచి సువార్త ప్రకటించి ఉన్నారు. So that
an example to all that believe in Macedonia and Achaia. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తెస్సలోనియ విశ్వాసులు మమ్మల్ని దర్శించారు, వారు సువార్త చెప్పారు, వారు సాక్ష్యము చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు అని మాకు తెలియచేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. హల్లెలూయా. కనుక మేమేమి చెప్పవలసిన అవసరమే రాలేదు, ఎందుకంటే సువార్త ముందుగానే ప్రకటించబడింది, సాక్ష్యం ముందుగానే మా కొరకు కూడా చెప్పబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ ఎవ్రీ ప్లేస్ యువర్ ఫెయిత్ టు గాడ్ వర్డ్ ఈజ్ స్ప్రెడ్ అబ్రాడ్ సో దట్ వీ నీడ్ నాట్ టు స్పీక్ ఎనీథింగ్. ఆల్రెడీ సువార్త స్ప్రెడ్ అయింది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకమందంతటా యెహోవా దేవుడు రక్షించుకోవాలి అనంటే సువార్త ప్రకటించబడాలి. గొప్ప తీర్మానం తీసుకున్నారు ఈ తెస్సలోనియలో ఉన్న విశ్వాసులు. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటలో అలుపెరుగని మీ పోరాటము అక్కడ రుజువు చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోహాను సువార్త 6:29 యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పి ఉన్నారు? యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. విశ్వాసుల జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, ఆయన చేస్తూ ఉన్న గొప్ప కార్యములను, ఆయన శక్తిని, బలమును, సకలమైన మహిమ ఐశ్వర్యము కలిగిన ఆ మహోన్నతుని యొక్క బలమును ఎరిగిన వారమై ఆయనను విశ్వసించుట, ఆయన మీరు విశ్వాసముంచుటయే అదే దేవుని క్రియ. మీరు ఏ క్రియ చేయాలని అనుకుంటున్నారా? మేము ఏ బైబిల్ పంచాలి, ఏ ఊరికెళ్ళి వాక్యం ప్రకటించాలి, ఎవరికి దానం చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఆ పనులన్నిటికన్నా ముఖ్యమైన పని ఏమనగా యేసు దేవుని నామమునందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. ఆ క్రియ చేయండి. విశ్వాసములో ఏమాత్రం కూడా అలసత్వము లేకుండా, అపనమ్మకము లేకుండా, దృఢమైన సంకల్పముతో, విశ్వాసముతో, నిశ్చయతతో అడుగులు వేయాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమ వలన కార్యసాధకం అవుతుంది. విశ్వాసమే మనకు ప్రయోజనకరముగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసములో ధీరులుగా మనము ఉండాలి. అందువల్ల మనము దేవుని యొక్కయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున యేసు నామము ఆయన యందు మీకు మహిమ కలుగునట్లు, మనం మహిమ పొందాలి అనంటే మనం ఏం చేయాలట? మేలు చేయవలనని. మేలు చేస్తే మనకు మహిమ కలుగుతుంది. మీలో కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణంగా చేయాలి. మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు, ప్రభు మెచ్చుకొనున్నట్టు, మీకు మహిమ కలుగునట్టు మీరు ఎలా చేయాలి? సంపూర్ణంగా చేయాలి. ఎందుకంటే మన పిలుపు ఎటువంటి పిలుపు? తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా చేయుటకు. తన పిలుపు అనగా మన దేవుడు తన కొరకు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు యోగ్యులుగా ఆలోచించేద్దాము. ఒక ఐశ్వర్యవంతుడైన ఒక మహాయజమాని వివాహమునకు మనకు పిలిచారు. మనం చాలా అలసిపోయి ఉన్నాము, టైం లేదు, ఇక మనము మంచి దుస్తులు కూడా వేసుకోవడానికి అవకాశం లేక రష్ వెళ్ళిపోయి
చెమట్లు పట్టుకొని ఎంత మురికితో చింపిరి తలతో మనం వివాహానికి వెళ్ళి విందు భోజనంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఆ యజమానునికి షేమ్ కలుగుతుంది. ఎందుకనగా ఆయనకు మనము గౌరవం తీసుకురావాలి. ఆయన మనల్ని పిలిచినందుకు గౌరవం తీసుకురావాలి. మన యొక్క ప్రవర్తన, మన వేషము, మన యొక్క సిద్ధపాటు అన్నీ కూడా ఆ యొక్క వివాహములో రుజువు చేయాలి. మనల్ని బట్టి ఆయన సంతోషము, ఆదరణ, ఆనందము పొందుకోవాలి. మన ప్రెజెన్స్ ఆయనకి ఎంతో మహిమను తీసుకురావాలి. మన తండ్రి అయిన దేవుడు కూడా అంతే. ఆ పరలోకమునకు మనల్ని పిలిచాడు కదా. మనం చింపిరి దుస్తులతోనే, మనము చింపిరి తలలతోనే వెళ్తే ఆ ప్రభు మనల్ని ఆహ్వానిస్తాడా? ఆ విధంగా మనం వెళ్ళవచ్చా? నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, పరిశుద్ధమైన మచ్చడాగు కళంకము అటుది మరి ఏది లేని ఒక గొప్ప సిద్ధపాటుతో మనము పరలోకమునకు ఎత్తబడాలి. అక్కడ ఆ మహామహిమలో వసించుచున్న ప్రభును చూచుటకు అట్టి మహిమతో మనము నింపబడి ఉన్నప్పుడే ఆయన మోమును చూడగలము. ఆ మహిమలో నిలబడగలము. ఆ మహిమలో మనము ఆ ప్రభువును ఆ దూతలతో, భక్తులతో, ఆ యొక్క పరిశుద్ధులతో స్తుతియాగములు చెల్లించగలం. లేకపోతే నువ్వు మామూలుగా వెళ్ళి కూర్చుంటే కాదు. నేను మౌనంగా ఉంటానండి. చర్చికి వెళ్ళినప్పుడు నేను మౌనంగా కూర్చొని ఉంటానండి. అస్సలు నోరు తెరవనండి. నిత్యము సెల్ ఫోను మనం ఏం చేస్తూ ఉంటాం? తిప్పుతూ ఉంటాం. మన బాడీని అక్కడ కూర్చోబెట్టి మనక ఆ యొక్క బ్రెయిన్ అంతా కూడా మొత్తం అంతా సర్చ్లో వెళ్ళిపోతుంది. ఇంట్లో వంట ఏమైపోయిందో, తలుపులు వేసేనో లేదు, ఏసీ కట్టేనో లేదు. మా చుట్టాలు వచ్చారు, ఇప్పుడే వస్తానన్నాను కదా, వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. ఇదే నీ తపన. మందిరానికి సంపూర్ణమైన హృదయముతో నువ్వు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించలేని స్థితి. అది విశ్వాసముతో కూడిన పని కాదు. దేవుని ఆరాధించడం అనేది ఒక పని. సిద్ధపాటుతోనూ, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ శక్తి బలముతో, అనగా నీ శరీరం అంతా కూడా సమర్పించుకుంటూ, నీ హృదయం అంతా తెరిచి, నీ గొంతు తెరిచి దేవుని స్తుతించాలి. నీ కళ్ళంతా తెరిచి వాక్యాన్ని చదవాలి. నీ చెవులంతా విప్పి దైవ సేవకుని యొక్క వాక్యం వినాలి. నీ గళమంతా విప్పి దేవునికి స్తుతి గానాలు పాడాలి. సర్వ శరీరం అంతా అప్పగించాలి. నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసముతో కూడిన మీ పని ఆ విధంగా చేసినప్పుడు అప్పుడు మనకేం కలుగుతుంది? దేవుని మనము స్తుతి ఆరాధన సంపూర్ణముగా చేసిన వారం అవుతాం. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని తన పని కొరకు, తన పిలుపు ఎలా అండి? ప్రతి కార్యము, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయాలి. చేస్తూ మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు, పిలిచాడు కానీ మనము బయలుదేరి వెళ్ళాము. ఆయన చూసేసరికి మన యోగ్యత లేని వారంగా ఉంటే ఆయన ఎంత దుఃఖపడతాడు. రాంగ్ సెలక్షన్ కదా అని బాధపడతాడు ప్రభు. ఈ లోకాన్నంతా సృష్టించినప్పుడు అక్కడ ఆ యొక్క ఆది కాలంలో వారు విర్రవేగిన కామాంధులై పాపం చేస్తున్నప్పుడు అక్కడ నోవాహు ఒక్కడే ఆయన తరములో నీతిమంతుడుగా ఉన్నాడు. అప్పుడు ఆ ప్రజలను చూసి వారి యొక్క ఆలోచన యావత్తు, హృదయము యావత్తు, వారి యొక్క
జీవం అంతా కూడా, అనగా జీవనము అంతా కూడా, ప్రవర్తన అంతా కూడా చెడిపోయింది. వారు చెడిపోయి ఉన్నారు. వారి వలన ఆయన పశ్చాత్తాపం పొందుతున్నాడు. వారిని సృష్టించినందుకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ పిలుపునకు తగినట్లుగా యోగ్యులముగా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మాట చాలా జాగ్రత్తగా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము చేయాలి, బలముతో చేయాలి, సంపూర్ణంగా చేయాలి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు, తన పిలిచాడు మనల్ని బాధ్యతగా, మనము యోగ్యులంగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. పౌలు భక్తునికి వేదన, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ జారిపోతారో, ఎక్కడ మళ్ళీ ఈ లోకముతో చుట్టుకొని కలిసిపోతారో అని వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఆత్మీయ తండ్రి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నీ ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి, సంఘం కొరకు ప్రార్థన చేయి, ప్రపంచంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి. తన పిలుపునకు, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు ఆలోచన చేద్దాం. యోగ్యత మనకున్నదా? That the name of our Lord Jesus Christ might be glorified in you. మనల్ని పిలిచినందుకు, ఆయన పేరు పెట్టుకున్నందుకు ఆయనకు ఖ్యాతి కలుగుతుందా? మన ద్వారా మహిమ కలుగుతుందా ఆయన నామమునకు? లేకపోతే చెడు పేరు తీసుకుని వస్తున్నామా? ఆయన నామమును అవమానపరుస్తున్నామా? నిందపాలు చేస్తున్నామా? ఆలోచన చేద్దాము. That the name of our Lord Jesus Christ may be glorified in you, and you in him, according to the grace of our Lord God and Jesus Christ. ఆలోచించాలి. మన జీవితము ఆయన పిలుచుకున్న పిలుపుకు, ఆయన మనల్ని రక్షించుకున్నందుకు మనము ఆయనకు ఖ్యాతి తీసుకుని వస్తున్నామా? మహిమ తెస్తున్నామా? మన పిలుపు యోగ్యమైనదిగా ఉన్నదా? ఆలోచించేద్దాం. మనం అనేక మార్లు తప్పిపోతున్నాం, మాటికి జారిపోతున్నాము, తప్పిపోతున్నాం. అందువల్ల దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుటలేదు. ప్రభువును ఎరగని వారు, రక్షించబడని వారు, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారు మనల్ని రకరకాలుగా మాట్లాడుతారు, తూలనాడుతారు, హింసిస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని చెరల పాలు చేస్తారు. మనకు రక్తపు గాయాలు తగులుతాయి, ప్రాణాపాయ భీతి కలుగుతుంది, మరణ శిక్షలే కలుగుతాయి. అయితే ప్రభు ఏమన్నారు? దానికి మళ్ళీ ఆపోజిట్గా మనం వీడియోలు చేయాలా? మళ్ళీ వారికి మనం ఎదురు చెప్పాలా? ప్రభు ఏమి చెప్తున్నారు? మీకన్నా ముందు నన్ను ద్వేషించి ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయాలండి? ఓర్చుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభువుకు శ్రమ పెట్టారు, కాగరించి ఉమ్మారు, సిలువకు శీలలు వేసి దిగగొట్టారు, ముళ్ళ మకుటము గుచ్చి ఉంటున్నారు. ఆయన శరీరం అంతా కూడా గాయములే, పచ్చి పుండ్లే, వీపంతా కూడా సాలలుగా దున్నబడింది. అలాంటి సమయంలో ఆ ప్రభువును వారు నిందించుచు మాట్లాడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారు? వీరు ఎరగరు, వీరు సర్వ సృష్టికర్త అయిన కర్తనే వారు హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందించుచూ ఉన్నారని వారు ఎరగరు. అందువల్ల క్షమించుమని అడుగుతున్నాడు. క్షమించుమని ఈ రోజున ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించేవారు, అవమానపరిచేవారు, మిమ్మల్ని కొడుతున్నవారు, తూలనాడుతున్నవారు, మిమ్మల్ని వెలివేస్తున్న వారందరి కోసం ప్రార్థన చేయండి. అదే వారికి
దేవుని ద్వారా వారికి కావలసిన న్యాయము, వారికి జరగవలసిన న్యాయము దేవుడు చేస్తాడు. ఆయన న్యాయమూర్తి. ఆలోచన చేద్దాం. ఎవరిని తూలనాడవద్దు. వారు ఈ లోకపు అధికారి యొక్క ప్రేరేపణ ద్వారా చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని క్షమించాలి. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.